వెస్ట్ బెంగాల్ రాజకీయాలపైన విశ్లేషణ చేద్దాం. దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు వెస్ట్ బెంగాల్లో ఎవరు గెలవబోతున్నారని చెప్పేసి. అంతకన్నా ముందు 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 38% ఓటు బ్యాంకుతో బీజేపీ 77 సీట్లు గెలుచుకుంటే, తృణమూల్ కాంగ్రెస్ 48% ఓటు బ్యాంకుతో సుమారు 215 సీట్లు గెలుచుకుంది. రెండు పార్టీల మధ్య ఓట్ల తేడా 62 లక్షల ఓట్లు. ఇప్పుడు 2026కు వచ్చేసరికి సర్ ప్రక్రియ ద్వారా 91 లక్షల ఓట్లు తొలగించారు. 2021లో అయినటువంటి పోలింగ్ పర్సంటేజ్ 82% అయితే, ఇప్పుడు 2026లో 92% పైగా పోలింగ్ నమోదైందని, సుమారు 10% పైగా పోలింగ్ నమోదైందని చెప్పేసి మీడియాలో, సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఏమిటంటే, అప్పుడు 2021తో పోలిస్తే 82% పోలింగ్ నమోదైంది. సర్ ప్రక్రియ ద్వారా 91 లక్షల ఓట్లు తొలగించారు కాబట్టి మనకు పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువగా పెరిగినట్టు కనిపిస్తుంది, 92%. వాస్తవంగా మనం ఆలోచిస్తే, ఒక 10 మందిని తీసుకుంటే ఇద్దరు ఓటేయలేదు, 8 మంది ఓటేశారు. 2021 లెక్క ప్రకారం చూసుకుంటే అప్పుడు 80% పోలింగ్ నమోదైనట్టుగా లెక్క. అదే విధంగా సర్ ప్రక్రియ ద్వారా ఇప్పుడు 8 మంది ఓటర్లు ఉంటే అందులో 7 ఓటేయటం వల్ల మనకు 90% పైగా కనిపిస్తుంది. కానీ 2021తో పోలిస్తే అప్పుడు 82% పోలింగ్ నమోదైంది. ఆ లెక్కన 2021తో పోలిస్తే ఇప్పుడు కేవలం 83.2% మాత్రమే పోలింగ్ నమోదైంది. కేవలం 1.2% మాత్రమే పోలింగ్ నమోదైంది. అంటే సుమారు 10 నుంచి 12 లక్షల అదనపు ఓట్లు వచ్చాయి. ఇక్కడ టిఎంసికి ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, 15 సంవత్సరాల యాంటీ ఇంకమెన్సీ ఉంది. ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చే పార్టీ లేకపోవడం మమతా బెనర్జీకి మైనస్ గా కనిపిస్తుంది. తమిళనాడులో 5 సంవత్సరాల స్టాలిన్ గవర్నమెంట్ పైన ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి అక్కడ టీవీకే పార్టీ విజయ్ ఉంటే, ఇక్కడ ఎవరూ లేకపోవడం తృణమూల్ కాంగ్రెస్ కు పెద్ద దెబ్బగా కనిపిస్తుంది. లెఫ్ట్ కావచ్చు, కాంగ్రెస్ కు సంబంధించిన పార్టీలు తృణమూల్ కాంగ్రెస్ సంబంధించినటువంటి ఓటు బ్యాంకు చీలుస్తున్నారు, కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడం లేదు. అదే విధంగా ముస్లిం హిందూ డివైడింగ్ జరిగింది. అక్కడ హిందూ పోలరైజేషన్ జరిగింది. హిందూ పోలరైజేషన్ ఎట్లా అంటే, టిఎంసీకి సంబంధించినటువంటి హిందూ ఓటు బ్యాంకు, కాంగ్రెస్ సంబంధించిన హిందూ ఓటు బ్యాంకు, లెఫ్ట్ కు సంబంధించినటువంటి హిందూ ఓటు బ్యాంకు పోలరైజేషన్ జరిగి బీజేపీ వైపు మొగ్గు చూపటం వల్ల బీజేపీ గెలుస్తుంది. అక్కడ మతువా సామాజిక వర్గం 60 నుంచి 70 నియోజకవర్గాలను ప్రభావితం చేస్తుంది. మతువా సామాజిక వర్గం కావచ్చు, రాజ్బంశీ సామాజిక వర్గం, అది కూడా ఒక 40 నుంచి 50 నియోజకవర్గాలను ప్రభావితం చేస్తుంది. ఈ రెండు సామాజిక వర్గాలు కూడా బీజేపీ వైపు మొగ్గు చూపటం, హిందూ పోలరైజేషన్ జరగడం, సర్ ప్రక్రియ ద్వారా 91 లక్షల ఓట్లు తొలగించారు. తొలగించిన ప్రకారం చూసుకుంటే 294 నియోజకవర్గాల ప్రతి నియోజకవర్గం నుంచి 30,000 పైచిల్కు ఓట్లు తొలగించారు.